VSNN న్యూస్ కి స్వాగతం. వీటన్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ పాలనలో తిరుమలలో గందరగోళం, హత్య, మద్యం, అపవిత్రత బయటపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలేజ్ విద్యార్థుల కాన్ఫిడెన్స్. ఏపీ సచివాలయంలో జరిగిన 16వ ఆర్థిక సంఘం సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ పాలనలోని తిరుమలలో గందరగోళం, హత్య, మద్యం, అపవిత్రత బయటపడింది. 5 రోజుల ముందు శివ అనేటువంటి ఒక జీపు డ్రైవర్ ని కొండ మీద కొట్టుకొని తాగి హత్య చేసినారు. దాదాపు ఈ 70 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి హత్య మీ కాలంలో జరిగింది. దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. చెప్పులు వేసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు వచ్చినారు, బిర్యానీలు తిన్నారు, తాగి కొట్టుకుంటున్నారు, బెల్ట్ షాపు దొరికింది కొండ మీద. ఇక ఏ అపచారం జరగలా మీ దగ్గర? మా మీద ఎగిరికి పడిపోతున్నారు. మేమేదో చాలా నేరగ్రస్తులైనటువంటి వ్యక్తులుగా. దీనికి సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? సరే, ఈ ఫార్మర్ అతనెవరు, హరినాథ్ రెడ్డి ఈ రకమైనటువంటి అకృత్యాలన్నీ పాల్గొన్నాడు అని చెప్తున్నారు. అవునయ్యా యువ గారు, మీరు ఆయన అకృత్యాలకు పాల్పడినప్పుడు ఆయన మీద మేమే విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. మీరు వచ్చిన తర్వాత ప్రక్షాళన అన్నారు కదా, మీరెందుకు సస్పెండ్ చేయలా? మొన్న తొక్కిసలాటలో ఎందుకు సస్పెండ్ చేశారు హరినాథ్ రెడ్డిని? 8 నెలల పాటు ఎలా కొనసాగించినారు? ఒక తప్పును ఎత్తి చూపితే మా మీద దాడి చేయటానికే మీ సమయాన్నంతా కూడా వాడుతున్నారే తప్ప, నిన్న ఇన్ని మేము ప్రక్షాళన చేసినామని చెప్పినారు. మొన్న రాత్రి డ్రోన్ ఎగిరింది. ఏమన్నా అంటే మీ కాలంలో ఎగరలేదా, మీ కాలంలో చేయలేదా, మీరు చేసినంత తప్పు. అవునయ్యా, మా కాలంలో కూడా మీరు చర్చి కట్టినారు అని చెప్పినారు. మీరు వచ్చి అధికారంలో 10 నెలలైంది. చర్చి ఎక్కడ కట్టినారో చెప్పకుండా ఎందుకయ్యా మీరు నిరూపించగలిగిపోయినారు? మా కాలంలో మేము వెంకటేశ్వర స్వామి ఆ బ్రహ్మోత్సవాలకు ఎలక్ట్రికల్ పోల్స్ పెడితే శిలువల్లాగా ఉన్నాయని ప్రచారం చేసినారు. ఎక్కడయ్యా శిలువల్లాగా ఉన్నాయి? ఇలా ఎన్ని రకాలైనటువంటి అబద్దాలతో ఈ అబద్దపు ప్రోపగండా చేసి ప్రజలను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చినారు. మేము ఈ రోజున మీరు చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి యథార్థ ఘటనల్ని వెలికి తీసి చూపిస్తే మేము రాజకీయం చేసిన వాళ్ళమా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలేజ్ విద్యార్థుల కాన్ఫిడెన్స్. నా పేరు వల్లెపు కుసుమ శ్రీ లక్ష్మీ కుమారి సార్. నేను ఫిజికల్లీ ఛాలెంజ్, నేను నుంచోలేకపోతున్నాను. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రులు గారికి, ఇతర అధికారులకి, ఇక్కడ సభాముఖ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం వస్తుంది అనుకోలేదు. నేను నా 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. నా ఇంటర్మీడియట్ కూడా NLVRGS సార్ నెమ్మకూరు, APRGS నెమ్మకూరు, తాతగారి కాలేజ్ సార్ లోకేష్ సార్ దత్త తీసుకుని నెమ్మకూరులోనే చదువుకోవటం నాకు చాలా అదృష్టకరంగా ఉంది. నా మొదటి సన్మానమే ఇది. అది మీ చేతుల మీద జరగడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. నా మొదటి విజయం మీతోనే ఆరంభం అవటం నాకు నిజంగా అసలు చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ 500కి 76% పాస్ మార్క్ వచ్చింది సార్. 76% గెయిన్ చేయగలిగాను. ఫ్యాకల్టీ లేదు, బుక్స్ కూడా ఉండేవి కాదు సార్. బుక్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేయలేదు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చినాక నేను 500కి 95% స్కోర్ చేయగలిగాను సార్. నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది సార్. మా కాలేజీలో కూడా అందరూ
అంటే యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటారు. మీరు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల మా కాలేజీలో మమ్మల్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా తీర్చింది సార్. ఆ ప్రోగ్రామ్ మమ్మల్ని ఓన్లీ స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, గేమ్స్ కానీ అన్నిట్లలో ప్రోత్సహించింది సార్. మా మేడమ్స్ కానీ నన్ను చాలా ప్రోత్సహించారు సార్, నా తల్లిదండ్రులతో పాటు. దానివల్ల నేను క్యారమ్స్, షటిల్స్ కూడా నేర్చుకోగలిగాను. డిస్ట్రిక్ట్స్లోను మా కాలేజీలోను December 2nd పోలియో డే లాగా అలాగా జరిగినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు. సర్టిఫికేట్స్ ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి. పివి సింధు లాగా నాకు పారా ఒలింపిక్స్లో మన స్టేట్కి మెడల్స్ తీసుకొచ్చి గౌరవాన్ని, మన రాష్ట్ర గౌరవాన్ని పెంచాలనుకుంటున్నాను సార్. బుక్స్ మన గవర్నమెంట్ వచ్చినాకే మాకు బుక్స్ కానీ ఫ్యాకల్టీ కానీ బాగుంది సార్. రైటింగ్ బాగుంటుంది కానీ స్కోర్ చేయలేకపోతున్నాను, టైం ఉండట్లేదు, నేను స్లోగా రాస్తున్నానని ఆ బుక్స్ ఇచ్చినాక మీరు నాకు చాలా ఉపయోగపడింది సార్. ఎర్లీ మార్నింగ్స్ కానీ అసలు టైం చూడకుండా ప్రాక్టీస్ చేస్తుండటం వల్ల సెకండ్ ఇయర్లో 95% తెచ్చుకోగలిగాను సార్. అంతా మన ప్రభుత్వం వల్లే. ఆ బుక్స్ చాలా నాకు ఉపయోగపడ్డాయి సార్. నోట్ బుక్స్ కానీ మీ ఫ్యాకల్టీ కానీ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఈ P4 స్కీమ్ కూడా చాలా ఉపయోగపడుతుంది సార్ పేదరికాన్ని నిర్మూలించడానికి. మేము ఇంట్లో ముగ్గురం సార్. మా తల్లిదండ్రులు గుత్తుకొండ నుంచి గుంటూరుకు మైగ్రేట్ అయ్యాము సార్. నాన్నగారి పేరు వల్లపు శివశంకర్, అమ్మగారు గౌరీ సార్. వాళ్ళు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటారు, అమ్మ ఊడుస్తారు, స్వీపరు. ఇంకా వాళ్ళు ఆ పని చేసుకుంటూ మాకు ఇల్లు కూడా లేదు సార్, అపార్ట్మెంట్లోనే ఉంటున్నాము వాచ్మెన్గా. ఇంకా అక్కడే మా పేరెంట్స్ అందరూ అంటూ ఉంటారు, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మటుకు నన్ను దేంట్లో కూడా తక్కువ చేయలేదు సార్. చదువు నీకేం పర్వాలేదు, చదవాల్సిందే అనేసి. ఏపీ సచివాలయంలో జరిగిన 16వ ఆర్థిక సంఘం సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. My heartfelt namaskars to Dr. Arvind Pangariaji, Chairman, 16th Finance Commission, esteemed members Srimati Annie George Matthew, Dr. Manoj Pandaji, Dr. Soumya Kanti Ghoshji, Shri Ritvik Pandeji, Shri K.K. Mishraji, Ms. Amrita, Joint Director, Shri Kumar Vivekji, Shri Aditya Pant, Shri Ms. Jyoti Nagarkoti, Shri Abhay Menon, Mrs. Sudha Rajgopal. I extend my heartfelt warm welcome to you all, and it's my privilege to present the visions and needs of Andhra Pradesh rural economy, the backbone of our state's development. Andhra Pradesh seeks a shared responsibility model, aligning rural development with national inclusive and sustainable growth while ensuring the well-being of its people. And we aim to digitally empower every Gram Panchayat with high-speed internet, develop farm-to-market roads, establish rural logistic hubs, and ensure pothole-free roads. We have initiated restructuring of Panchayat Raj Department for unified service delivery, scientific classification of Gram Panchayats for adequate staffing and capacity building for grassroots leaders. A landmark initiative saw a special Gram Sabhas held in all 13,326 Gram Panchayats on a single day to approve the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme Action Plan, promoting participatory planning and transparency. And instilling national spirit in Panchayats, we have enhanced grants for national celebrations in villages, but on Independence Day from 100 to 10,000 rupees, and for Republic Day, rupees 250 to 25,000 to foster national consciousness. The one broad agenda we kept is, one commitment is to make Panchayats as income generating. We are promoting timber plantations, ecotourism, and skill building in film and media, and branding Panchayat identities like Lepakshi, Kondapalli for market linkage. Circular economy models are being adopted to turn local challenges into opportunities. One area we have really identified is India imports, our country imports nearly 35 million cubic meters quantity of timber worth around 22,000 crores per annum, primarily from China, Malaysia, and Indonesia, Germany, and some other East European nations. But Bharat imports timber to cater to the rising domestic demand, increasing because of increase in population, urbanization, construction activities, and furnitures for paper. The demand for timber in India will continue to rise with a projected demand of 98 million cubic meters by
డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా ఇవాళ చట్టం ముందు తప్పించుకోవడం కోసం కుటుంబం యొక్క పేరుని వాడుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాస్తవానికి గాంధీ కుటుంబం కాదు, కానీ గాంధీ కుటుంబం పేరు మీద చేసిన తప్పులన్నీ బరాకున్ మాఫ్. మేము దేవదూతలం, మేము చట్టానికి రాజ్యాంగానికి అతీతులం, కోర్టులు మమ్మల్ని ప్రశ్నించవద్దు, రాజ్యాంగంలో ఏ అధికరణ కూడా మాపై ప్రశ్నించడానికి అనుకూలంగా లేదు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆలోచనని కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ప్రజల ముందు ఉంచింది. కేసు విషయము వాస్తవానికి సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియమైనటువంటి అల్లుడు రాబర్ట్ వాద్రా కావచ్చు, వీళ్ళపైన విచారణ చేయాలని, వీళ్ళ జైల్లో పెట్టాలని, వీళ్ళ కేసులు పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రయత్నం కూడా చేయదు. భారతీయ జనతా పార్టీకి అటువంటి అలవాటు కూడా లేదు. చట్టపరమైనటువంటి సంస్థలు చట్టానికి అనుకూలంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎవరినైనటువంటి విచారించేటువంటి అధికారం ఉంటుంది. ఎవరు కూడా దానికి అతీతులు కాదు. అయినా చేసింది మాత్రం పెద్ద పెద్ద కుంభకోణాలు, వేల కోట్ల కుంభకోణాలు, ప్రజలను మోసం చేసి అక్రమ పద్ధతిలో డబ్బుని, ప్రజల సొమ్ముని వాడుకోవడము, పార్టీకి ఖర్చు పెట్టడం, వ్యక్తిగతంగా ఆలోచన చేయడం ఈ పెద్ద పెద్ద నాయకులకు అలవాటుగా మారిపోయింది. ఇది పరిపార్టీ అయింది. దాన్ని తప్పించుకోవడం కోసం ఇవాళ గగ్గోలు పెడుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు, దేశవ్యాప్తంగా ధర్నాలు, ఈడీ ఆఫీస్ ముందల, సిబిఐ ఆఫీస్ ముందల ఎందుకు చేస్తున్నారు? ఏమి ఆలోచనతో చేస్తూ ఉన్నారు? రాజ్యాంగ సంస్థలు అనేటువంటి ఒక ఆలోచన కూడా లేకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ ఇంకా అన్నీ గమనిస్తూనే ఉన్నది, అన్నీ అవగాహన చేసుకుంటూనే ఉన్నది. తప్పకుండా సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది అని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి గారి నేతృత్వంలో జరిగిన ఆ వాదోపవాదాలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరిగే విధంగా, ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళ అధికార అహంకారం తగ్గే విధంగా ఉన్నదని చెప్పక తప్పదు. నిన్నటి సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్, ఆ 100 ఎకరాలు ఎప్పుడు రిస్టోర్ చేస్తారు, ఎక్కడైతే మీరు చెట్లు కొట్టేసి ఆ పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారో ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు, ఎట్లా పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్తో రండి. లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి, తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాం అనే మాట సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. అంటే నిజానికి ఇంకో ముఖ్యమంత్రి అయితే కొంత ఆత్మాభిమానం, కొంత పౌరుషం, కొంత సిగ్గు ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేసి పోవాలి. కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. ఆయన కిందాక నేను చెప్పిన ఇలాంటి ఏవి కూడా లేవు కాబట్టి సహజంగానే దులుపుకొని పోతూ ఉన్నారు. కానీ నిన్న
సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది 100 ఎకరాలు వెంటనే పునరుద్ధరించాలనేది. ఇది విద్యార్థుల విజయం, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ల విజయం. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని పర్యావరణ ప్రేమికుల విజయంగా చెప్పక తప్పదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉండి ఈ అంశం పట్ల స్పందించిన ప్రతి ఒక్కరికి, రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన పర్యావరణ విధ్వంసం మీద గలమెత్తిన ప్రతి ఒక్కరికి, వారికి మద్దతుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, మా పార్టీ తరఫున వారికి అభినందనలు. అయితే ఇక్కడ కంచగచ్చిబౌలి అటవీ భూముల్లో విధ్వంసాన్ని ఆపి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పినందుకు సుప్రీంకోర్టుకు కూడా వారికి హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు. సిఎస్ గారితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి ఆదేశాలు ఇవ్వడం, అది కూడా నేరుగా సుప్రీంకోర్టు ఇవ్వడం అంటే మరి దానికి మించిన ఇంకో వేదిక లేదు. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది అమలు చేయక తప్పదు. అట్లాగే క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ సిఈసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉన్నదో అందరినీ కలిసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు. మరి ఇందులో నిన్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టు మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైందని సమాచారం. ఇందులో భాగంగా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ను తప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఫీల్డింగ్ కోచ్ దిలీప్, ట్రైనర్ సోహమ్ దేశాయ్ ఇద్దరిని ఇప్పటికీ వారి బాధ్యతల నుంచి తప్పించినట్లు దైనిక్ జాగరణ్ కథనం పేర్కొంది. బ్యాటింగ్ కోచ్గా ఇప్పటికే సీతాస్ కోటక్ ఉండగా అభిషేక్ నాయర్ అనవసరం అనే భావనలో బోర్డు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించినటువంటి అభిషేక్ నాయర్కు ఉద్యాసన పలకాలని బోర్డు నిర్ణయించినట్లుగా జాతీయ మీడియా నివేదిక పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు బీసీసీఐ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా 8 నెలల కిందట గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించిన సమయంలోని అభిషేక్ నాయర్ను అసిస్టెంట్ కోచ్గా బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. అభిషేక్, దిలీప్ స్థానంలో ఇంకా ఎవరిని నియమించకపోవడంతో అసిస్టెంట్ కోచ్గా ఉన్న ర్యాంటన్ టెస్కాట్ ఇప్పుడు వారి యొక్క బాధ్యతలను నిర్వర్తించే అవకాశం ఉంది. సోహమ్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఆండ్రియన్ లే రౌక్స్ను తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈయన ప్రస్తుతం IPL 2025లో పంజాబ్ కింగ్స్ ట్రైనింగ్ స్టాఫ్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక ఇంగ్లాండ్ తోటి జరగనున్న టైప్ సిరీస్కు ముందు కొత్త సపోర్ట్ను స్టాఫ్ టీం ఇండియాలో చేరనున్నారు. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. సంఘం కొరిమిర్ల రహదారిపై మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగే దగ్ధమైన కారును మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం రాములు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని కోరారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారని, రోడ్డు ప్రయాణాల్లో యువత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బైక్ నడిపేవారు హెల్మెట్, కారులో ఉన్నవారు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. శుభదినం వేయాల గురువారం వెనక్కి రమ్మని మా రైస్ మిల్ గారు వెనక్కి రమ్మని ఆడేందుకు మళ్ళీ ఎన్ని చెప్పినా యువతకి నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆత్మకూరు, నా పేరు రాములు. ముఖ్యంగా ఈ రోడ్డు యాక్సిడెంట్లు అనేది ఎక్కువ యువకులే మనకు చనిపోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం ఒకటి, మోటార్ సైకిల్ వారు అట్లాగనే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయటం ఒకటి, అట్లాగనే వాళ్ళు ఏదైనా మత్తు పానీయాలు సేవించి డ్రైవింగ్ చేయటము. నెక్స్ట్ కారు వారు ఎక్కువ సీటు బెల్ట్ ధరించకపోవటము, అలాగే ఓవర్ స్పీడ్ రావటము. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అయితే దాదాపు చాలా వరకు హ్యాపీ, ఎందుకంటే పెద్ద ప్రమాదమే తప్పిందని మేము అనుకోవాలా. వాళ్ళు చేసే నైటు ఈ రహదారిని ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యంగా కారు వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఆ యొక్క రోడ్డు పరిస్థితి ఎలా ఉంది, ఆ రోడ్డు డిజైన్ ఎలా ఉంది. కొత్తగా రూట్కి మనం వచ్చినప్పుడు చాలా స్లోగా డ్రైవ్ చేయాలని నైట్ పూట ఇదే మెయిన్ కారణము. దీనివల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఈ ఆటో వాళ్ళకి తెలియపరిచింది ఏమన్నా, ఈ ఉపాధి కూలీల్ని లోపల ఎక్కించుకొని ఒక 20 మందిని కుక్కి లోన కూర్చుకొని ప్రయాణిస్తుందండి. అలా ప్రయాణించకూడదు. మేము పదే చెప్తున్నాం, మా డీటీసీ గారు కానీ, ఆర్టీఓ గారు కానీ, మా కొలిక్ ఇన్స్పెక్టర్లు కానీ మొత్తం ఈ రహదారి సూత్రాలు పాటించండి. ఆటోలో ఓవర్లోడ్ చేయకూడదు. అట్లాగనే కారు వారు సీట్ బెల్ట్ ధరించాలా, మోటార్ సైకిల్ వారు హెల్మెట్ కంపల్సరీ ధరించాలా. ఇటు ఐడిల్లో ఏసీ పెట్టేసుకొని స్టార్టింగ్ ఐడిల్లో బండి ఐడిల్లో పెట్టుకుంటే సార్ ఈటెక్కి ఇప్పుడు ఫైర్ అయింది, అక్కడ బర్న్ అవుద్ది ఆ వైరు. అది బర్న్ అంటే వైరు కూడా లా వైర్ వస్తుంది. ఏసీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ మరోసారి కాశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ తమకు జీవనాడి వంటిదని, దాన్ని ఎన్నటికీ విస్మరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇస్లామాబాద్లో జరిగినటువంటి ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్లోని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై పలుమార్లు వ్యతిరేకత ఎదురైనప్పటికీ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తన పాత వైఖరినే కొనసాగిస్తున్నట్లు మునీర్ మాటలు సూచిస్తున్నాయి. కాశ్మీర్ అంశంపై తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని మునీర్ పునరుద్ఘాటించారు. కాశ్మీర్ సోదరులను మేము అలా వదిలేయం అంటూ కాశ్మీర్పై తమ యొక్క విధానంలో మార్పు లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ అంత తేలిగ్గా వదిలిపెట్టదని ఆయన మరోసారి సంకేతాలు పంపారు. ఈ సమావేశం విదేశాల్లో నివసిస్తున్నటువంటి పాకిస్తానీయులను ఉద్దేశించి మునీర్ ప్రసంగించారు. విదేశాల్లో ఉన్న మీరంతా పాకిస్తాన్ రాయబారులు, మీరు ఉన్నతమైన భావజాలం సంస్కృతికి చెందినవారనే విషయాన్ని మర్చిపోవద్దని, హిందువులతో పోలిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు ఆశయాలు భిన్నమని మన పూర్వీకులు భావించారు. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది. ఈ దేశం కోసం మన పెద్దలు ఎంతో పోరాడారు. ఈ గాథను ఈ తర్వాతి తరాలకు చెప్పడం మర్చిపోవద్దని, అప్పుడే వారికి పాకిస్తాన్తో ఉన్నటువంటి బంధం బలంగా ఉంటుంది అని అన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పెట్టుబడులు రాకపోవచ్చని కొందరు భయపడుతున్నారని ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా అని మునీర్ పరోక్షంగా ప్రశ్నించారు. పాకిస్తాన్కు బలోచిస్తాన్ గర్వకారణమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ పాలనలో తిరుమలలో గందరగోళం, హత్య, మద్యం, అపవిత్రత బయటపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలేజ్ విద్యార్థుల కాన్ఫిడెన్స్. ఏపీ సచివాలయంలో జరిగిన 16వ ఆర్థిక సంఘం సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.